చేస్తున్నాడు. అందువచ్చిన అవకాశాలను సద్వినియోగం చేస్తున్నారు. ఉద్యోగ వేతలు విజయపడుతున్నారు. నేను విజయపూర్ ఆఫీస్లో ఎక్కడికి పోను. నేను ఉద్యోగాలు చేయాలని వచ్చానడికి ఇక్కడ ఉంటాను. పరిస్థితి రాదు, పట్టించుకుంటాం. అదే ధైర్యం ఉంది కదా మీకు. పోనమ్మా మళ్ళీ ఏం చదువుతున్నారమ్మా? డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఉద్యోగాలు లేవు. జాగ్రత్తగా చూసి చేయండి. ఈసారి బాబు గారు వస్తేనే ఉద్యోగాలు ఆలోచన చేయండి. దీపక్ కూడా మా క్యాబ్ లో వస్తుంటే క్యాబ్ డ్రైవర్ కూడా చెప్తున్నారు, అమ్మా ఆయనకి రాజకీయాలతో ఏం పనమ్మా, ఆయన అంతా సేవే చేస్తాడు, సేవ తప్పించి ఆయనకి ఏం రాదు, ఒకరిని ఒక మాట తిట్టలేడు, ఒకరినేమి అనలేడు, కానీ సేవ చేయమంటే చేస్తాడు. ప్రతి గ్రామంలో ఆయన పెట్టినటువంటి వాటర్ ట్యాంకులు కనపడతాయి మీకు, ప్రతి చోట ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కనపడతాయి. సో ఇవాళ మన ముందర ఉన్నటువంటిది ఇద్దరు సేవా తత్పరులు, సేవా తత్పరతో ముందరికెళ్లేటువంటి రాజకీయ నాయకులు. రాజకీయం కొత్త కాదు వాళ్ళకి, అలానే సేవ కొత్త కాదు. సో రెండు కలిపి చేసేటువంటి నాయకులు మనకు కావాలి. కాబట్టే ఇవాటి రోజున ఉదయగిరి నియోజకవర్గంలో నెల్లూరు పార్లమెంట్ లో ఇందాక చెప్పినట్టుగా సైకిల్ గుర్తు మీద ఓటేద్దాం, ఖచ్చితంగా గెలిపించుకుందాం. ఇలాంటి మంచి వ్యక్తుల్ని మనం అసెంబ్లీకి పార్లమెంట్ కి పంపించుకుంటే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, మన పార్లమెంట్ అభివృద్ధి చెందుతుంది. పెరిగిందంతా కూడా కమర్షియల్ షాప్స్కే పోయినాము. ఏ షాప్కి పోయినా వాళ్ళ స్పందన ఎట్లుందంటే తెలుగుదేశం ఖచ్చితంగా రావాలన్నట్టే ఉంది. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నారో వాళ్ళు బయటపడటం లేదు. కానీ మనకు తెలుస్తుంది వాళ్ళ మనుషులను చూడగానే పరిస్థితులు ఇక్కడ తారుమారే ఉన్నాయి. సో మనం అందరం ఒకటే సైకిల్ గుర్తు వేసి మనం చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రతి
ఒక్కరికి మంచి జరగద్దే.